సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్రీడా హబ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ చంద్రకళకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 560/16లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రీడల శాఖకు కేటాయించినప్పటికీ రికార్డుల మార్పు ఆలస్యమవుతుందన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఆర్డీఓ గారైన చంద్రకళ మేడం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కొరకై గజ్వేల్ ప్రాంతంలోని 560 సర్వే నంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రతి క్రీడకు సంబంధించిన అందరి బాధ్యుల సమక్షంలో ఆ ల్యాండ్ డిమార్కేషన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు భూభారతిలో కూడా మాకు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని కూడా సంబంధించిన శాఖను, అంటే డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై ఆ పేరు మార్పిడి చేయవలసిందిగా ఈరోజు ఆర్డీఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా క్రికెట్ బాధ్యులు హరి గారు, అలాగే స్వామి గారు, అలాగే కబడ్డీ నుంచి శివకుమార్ గారు, అలాగే బ్యాడ్మింటన్ నుంచి మా వర్మన్న గారు, అలాగే వాలీబాల్ నుంచి రాజన్న గారు, అలాగే చెస్ క్యారమ్స్ మా ఎలియాసన్న గారు, కనకయ్య గారు, అలాగే ప్రతి ఒక్కరి గజ్వేల్లో దాదాపు 1000 మంది క్రీడాకారులు ప్రతిరోజు కూడా ఒక ప్రైవేట్ లైన్లో, అంటే బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని